ब्रह्म विद्याया योगशास्त्रेण श्रीकृष्णार्जुन संवादे तृतीयोऽध्यायः। हरिः ओं तत्सत्। ఓకే సరే, అందరికీ కూడా శ్రీమద్ భగవద్గీతకి స్వాగతం అండ్ సుస్వాగతం. సో మనము ఈ రెండు అధ్యాయాలను కూడా ఎంతో చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాము. భగవంతుడు రెండు అధ్యాయాలని కూడా చాలా బాగా విస్తృతంగా మన అందరికీ అర్థమయ్యే విధంగా బోధించడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నారు. సో అలాగే ఈరోజు మనము కర్మయోగం గురించి భగవంతుడు మనకు ప్రారంభం చేస్తున్నారు. ఇంతవరకు మనము మొదటి అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాం? అర్జున విషాద యోగం అంటే విషాదంతో మొదలైంది అని చెప్పారు. ఆ యుద్ధంలో ఇరువైపులా ఎవరెవరు ఉన్నారు, ఏమేమి చేశారు అన్నీ చెప్పారు సమాచారం. ఇంకా రెండవ అధ్యాయంలో మొత్తం కూడా మనకు జ్ఞానాన్ని బోధించారు. ఇప్పుడు మూడవ అధ్యాయంలో మనకు కర్మను బోధిస్తున్నారు. అంటే మన పనిని, మన నిత్యం చేసే వ్యవహారాలు లేదా పనులని ఎలా చేయాలి. మనము సాధారణంగా మనం చేసే పనులని పనులు అంటాం లేదా కర్మలు అంటాం. మరి అలా పనులు చేస్తే నష్టం అనేది ప్రాప్తిస్తుంది అంటారు. సో ఆధ్యాత్మిక శాస్త్రంగా చూస్తే భగవంతుడు మనం నిత్యం చేసే పనులు మన యొక్క సంతోషం కోసమే చేస్తున్నాం, అవునా కదండి? మన యొక్క ఇంద్రియ తృప్తి కోసం మనం పనులు చేస్తున్నాం. అది అందులో ప్రాపంచిక సుఖాల కోసం మనం పాటుపడుతూ ఎంతసేపు ఇంద్రియ సుఖాలకి భోగాల కోసమే, ఈ శరీరాన్ని పోషించుకోవడం కోసమే మనం పనులు చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా మనము సుఖం కోసం వెళ్ళి దుఃఖాన్ని కూడా తెచ్చుకుంటున్నాము అని అదే కర్మని మనము యోగంగా మార్చమని చెప్తున్నారు. ఇది మనం చక్కగా వినాలి. చక్కగా వింటే కానీ, ఏకాగ్రత ఉంటే కానీ మనకు అర్థం కాదు. కాబట్టి మనందరూ కూడా కొద్దిగా సైలెంట్గా ఉండి వినడానికి ప్రయత్నం చేద్దాము. భగవద్గీత అనేది ఒక పెద్ద మహావృక్షం. ఆ మహావృక్షాన్ని నాటింది శ్రీకృష్ణ పరమాత్మ. అలాగే ఆ చెట్టుకు నీరు పోసింది వ్యాసుల వారు, అంటే వ్యాస భగవానుడు. మరి ఆ మహావృక్షానికి లభించేటటువంటి చిగుర్లు కావచ్చు లేదా పుష్పాలు కావచ్చు, మరి అంతేకాకుండా ఫలాలు కూడా పండుతాయి. అంటే పండ్లు, ఒక వృక్షానికి ఫలాలు వస్తాయి కదండి, పండ్లు వస్తాయి. ఇప్పుడు మామిడి వృక్షానికి ఎలా మామిడి పండ్లు ఎలా కాస్తాయో, అలాగే ఈ గీతోపదేశం లేదా భగవద్గీత అనేది ఒక పెద్ద మంచి మహావృక్షం, ఆధ్యాత్మిక వృక్షం. అయితే దానికి లభించేటటువంటి పళ్ళు ఏవైతే ఉన్నాయో అది జ్ఞానం. ఎప్పుడైతే మనము అలాంటి పళ్ళను, అలాంటి ఫలాలను మనం సేవిస్తామో మనకు జీవన్ముక్తి అనేది కలుగుతుంది. జీవన్ముక్తి అంటే ఏంటి? జీవన్ముక్తి అంటే ఈ కష్టాల నుంచి మనకు విముక్తి అనేది కలుగుతుంది, జన్మరాహిత్యం అనేది కలుగుతుంది అని చెప్తున్నారు. కాబట్టి భగవద్గీత అనేది ఇది అందరి కోసం భగవంతుడు మనకిచ్చినటువంటి అమూల్యమైనటువంటి కానుక. కాబట్టి ఇది ఎవరు చదవచ్చు, ఎవరు చదవకూడదు, దానికి ఏమైనా వయసు పరిమితి ఉందా, లేదా వర్ణ పరిమితి ఉందా, లేదా మతం అనేది ఉందా? ఏమీ లేవు. ఇందులో భగవద్గీతని ఎవరైనా, ఆడైనా మగవైనా, చిన్న అయినా పెద్ద అయినా, ఎటువంటి కులం వారైనా, ఏ మతం వారైనా కూడా ఈ భగవద్గీతను అధ్యయనం చేసి ఆ ఫలితాన్ని మనము పొందవచ్చు. ఆ ఫలితమే జీవన్ముక్తి. ఈ కష్టాల నుంచి శాశ్వతంగా మనకు ముక్తి లభించి మనం ఆనందంగా ఉండడానికే ఈ ఫలం అనేది, ఈ భగవద్గీత అనేది భగవంతుడు మనకిచ్చినటువంటి వరప్రసాదం అని చెప్తున్నారు. సో ఇందులో భాగంగా మొట్టమొదట ఈ ఫలాన్ని ఆరగించింది, ఆ ఫలితాన్ని అనుభవించింది ఎవరు అంటే ప్రత్యక్షంగా అర్జునుడు, అవునా కదండి? ఈ గీతోపదేశంని అర్జునుడికే స్వయంగా భగవానుడే ప్రత్యక్షంగా, ఇలా మనం ఎలా మాట్లాడుకుంటున్నామో అలా స్వయంగా ప్రత్యక్షంగా ఆయనకు వినిపించారు. ఆ గీతోపదేశం అనేటువంటి ఫలాన్ని ఆయన అనుభవించి ఫలితాన్ని పొందబోతున్నాడు.
ఇక్కడ అర్జునుడు ప్రత్యక్షంగా విన్నారు. ఇంకా ఎవరెవరు విన్నారు అంటే అక్కడ ఆ రథం పైన టెక్కెము పైన ఉండేటటువంటి హనుమంతుల వారు కూడా చక్కగా గీతోపదేశాన్ని వింటున్నారు. అవును కదండి, మనకు ఆ జెండా మీద ఎవరు ఉంటారు? ఆంజనేయ స్వామి ఉంటారు. ఆంజనేయ స్వామి కూడా మనకు కనిపించకపోయినా ఆయన సూక్ష్మ రూపంలో ఉండి ఆయన కూడా చక్కగా భగవద్గీతను విన్నారు. ఆయన తరించేశారు. ఇప్పుడు అర్జునుడు తరిస్తున్నారు, హనుమంతుల వారు తరిస్తున్నారు. ఇంకా ఈ మొత్తం భగవద్గీతని వేదవ్యాసులు కూడా, వ్యాస భగవానుడికి ఆయనకి దివ్య దృష్టి ఉంది. ఆయన కూడా ఎక్కడి నుంచి అయినా సరే ఈ గీతోపదేశాన్ని ఆయన ప్రత్యక్షంగా చూడగలరు, వినగలరు. కాబట్టి వ్యాసుల వారు కూడా తరించారు. మరి వ్యాసుల వారి తర్వాత వ్యాసుల వారి యొక్క వరంతో సంజయుడికి దృష్టి ఇచ్చి ఆ సంజయుడు కూడా ఆ దివ్య దృష్టిని కలిగి సంజయుడు కూడా ఈ భగవద్గీతని విన్నారు. మనం చర్చించుకున్నామండి. సంజయుడు సూక్ష్మ రూపంలో ఆ యుద్ధంలో జరిగేటటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా ఆయన ప్రత్యక్షంగా సూక్ష్మ రూపంలో ఆయన వెళ్ళి విన్నారు. ఎవరు బాణం వేశారు, ఎవరు గాయపడ్డారు, నిజంగా ఎవరు యుద్ధం చేశారు అని మనం అడిగితే ఎవరు చెప్పగలరు? సంజయుడు చెప్పగలడు. సంజయుడు ఎవరికి కనిపించకుండా సూక్ష్మ రూపంలో ప్రతి చిన్న సంఘటనని కూడా ఆయన వీక్షించారండి. ఇక్కడ వీక్షించారు. ఇప్పుడు మనం కూడా వింటున్నామంటే ఆ కురుక్షేత్ర సంగ్రామంలో మనము కూడా ఉన్నట్లే. ఎవరు ఎంత ఏకాగ్రతగా శ్రద్ధగా భక్తితో వింటారో వాళ్ళందరికీ కూడా అర్జునుడికి కలిగినటువంటి ఫలితమే కలుగుతుంది. మరి మనం శ్రద్ధగా వింటున్నామా? ఏకాగ్రతగా నమ్మకంతో భక్తితో వింటున్నామా? లేదా ఇక్కడ మనసు పెట్టుకుంటున్నామా అనేది మనం ఇప్పుడు ఆలోచించుకోవాలండి. ఇంకా 2 అధ్యాయాలే అయ్యాయి. ఇంకా మనకు ఇంకా పెద్ద నష్టమేం జరగలేదు. ఇంక నుంచి అయినా సరే మనస్ఫూర్తిగా మనసంతా అక్కడే పెట్టేస్తామనుకోండి. అర్జునుడికి ఎంత ఫలితమో, వ్యాసుల వారికి ఎంత ఫలితమో, హనుమంతుల వారికి ఎంత అదృష్టమో అదే భాగ్యము మనకు కూడా కలుగుతుంది. కాబట్టి మనం చేయవలసింది మన మనస్సుని ఏకాగ్రతగా పూర్ణ విశ్వాసంతో ఆ మనసుని ఎక్కడ చెక్కు చెదరనివ్వకుండా మన కళ్ళని, మన చెవులని, మన మనస్సుని ఎక్కడ పెట్టాలి? ఎవరైనా వచ్చిపోతుంటారు కదండి ఇప్పుడు అట్టిపళ్ళు తెచ్చేవాళ్ళు, ఎవరి మీద పెట్టకుండా ఏం చేయాలి? మనము ఎవరు వచ్చినా కూడా మనం శ్రద్ధగా ఏకాగ్రతగా వింటే ఆ ఫలితము తప్పకుండా మనకు కూడా దక్కుతుంది అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరెవరు విన్నారు? అర్జునుడు విన్నారు. కనీసం అదన్నా వినండి. అర్జునుడు మొట్టమొదటి విన్నారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి విన్నారు, వ్యాసుల వారు విన్నారు. ఆ తర్వాత అవకాశం దక్కింది ఎవరికి? సంజయుడికి. సంజయుడి ద్వారా ఎవరికి దక్కింది అవకాశము? వెరీ గుడ్, వెరీ గుడ్. ధృతరాష్ట్ర మహారాజు కూడా ఓ రాజన్ అని చెప్తున్నారు కదా. ఓ రాజుగారు జరిగిందంతా చెప్తున్నాను వినండి. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఈ అర్జునుడికి చెప్పినటువంటి భగవద్గీత మొదటి రోజు నుంచి చెప్పలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ప్రశ్నలు అడిగారు నన్ను, ఎప్పుడు విన్నారు, ఇది నిజమా కాదా అని. 10వ రోజు ఏమి జరిగిందో ఆ సంఘటన నుంచి ప్రారంభించారు. భీష్మదేవుడు ఎప్పుడైతే పడిపోతాడో అక్కడ జరిగినటువంటి అప్పటి సన్నివేశాన్ని ఎవరికి చెప్పారు? ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పారు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఏంటి, భీష్మదేవుడు పడిపోయాడా? ఇంకా భీష్మదేవుడు పడిపోతే ఏముందండి, సర్వసైన్యాధ్యక్షుడు ఆయన. అవునా, నాకు అప్పుడు ఆ రోజు జరిగిన సన్నివేశం నాకు అవసరం లేదు, మొట్టమొదటి నుంచి ఏం జరిగిందో చెప్పు అని ఎవరిని అడుగుతున్నారు? ధృతరాష్ట్రుడు మళ్ళీ మొత్తం అడగమన్నారు. సంజయుడు చెప్తున్నారు, అయ్యా భీష్మదేవుడు పడిపోయాడు, ఇంకన్నా మేలుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నా కదండి, అయ్యా 2 అధ్యాయం అయిపోయాయి, ఇంకన్నా మనం మేలుకోవాలి, శ్రద్ధగా అందరూ రావాలి, శ్రద్ధగా 1 గంట వినాలి. మనకి ఎంత మోక్ష ఫలితం వస్తుందండి, మోక్షాన్ని దాటిన ఫలితం మనకు వస్తుంది. కాబట్టి మన మనసుని 1 గంట సేపు మనము ఇక్కడ కేంద్రీకరించగలిగితే అది తపస్సుతోనే సమానం, తపస్సుని మించినటువంటి తపస్సు. కాబట్టి ఇదందరూ విశ్వసించాలి, అవునా కదా. కాబట్టి ఇక్కడ ఇంకా ఎవరు విన్నారు? ధృతరాష్ట్ర మహారాజు విన్నారు. ఇప్పుడు అందరూ తరించారు కదండి మొదటి నుంచి. కానీ ధృతరాష్ట్రుడికి మాత్రం హృదయంలోకి వెళ్ళలేదు. వీళ్ళందరికీ వెళ్ళింది, కానీ ధృతరాష్ట్రుడికి హృదయంలోకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఏకాగ్రతగా లేదా అతని మనస్సు? ఇంకా ఎందుకు అతని హృదయంలోనికి వెళ్ళలేదు?
ఇది సరైన ఆన్సర్. ఆయన తన కొడుకును గెలిచారు అంటే ఆతృతగా వింటారు. భీష్మదేవుడు పడిపోయాడు అంటే ఇంకేమైందండి, మొత్తం 75% యుద్ధము ఓడిపోయినట్లే. అప్పటికయ్యా బుద్ధి తెచ్చుకో అయ్యా, ఇంకా మిగిలింది కనీసం కర్ణుడన్నా మిగులుతాడు. ఎందుకంటే కర్ణుడు ఆయన ఒక ప్రతిజ్ఞ చేస్తాడు, భీష్మదేవుడు ఉన్నంత వరకు నేను యుద్ధము చేయలేను. ఎందుకంటే భీష్ముడు కర్ణుడిని అర్ధరతిగా ప్రతిపాదిస్తాడు. అంటే అర్ధరతి అంటే తెలుసా అండి, యుద్ధంలో ఎన్ని రకాల సైన్యాలు ఉంటారో మనం చెప్పుకున్నాము, క్రమకంగా చెప్పుకున్నాము. అర్ధరతి అంటే ఒక్కరితో కూడా యుద్ధం చేయలేని వాళ్ళని అర్ధరథుడు అంటారు. అంటే ఇద్దరు కలిసి ఒకరిని సంహరించాలి. అట్లాంటి అర్ధరతి కింద లెక్క వేస్తాడు ఎవరిని, కర్ణుడిని. ఎందుకు ఇలాంటి వివక్షని, ఇలాంటి స్వార్థ బుద్ధిని ఎందుకు ఆయన చూపిస్తున్నారు? అది మనం విన్నాం కదండి, మనకందరికీ అవగాహనే. భీష్ముడు కర్ణుడు ఇద్దరూ కలిసి ఒకే దగ్గర నిలబడి యుద్ధం చేస్తే ఎవ్వరు మిగలరు. ఆ విషయాన్ని భీష్మదేవుడికి చాలా బాగా తెలుసు. భీష్ముడి కంటే ఇంకెవరైనా అండి, అవునా కదా? భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు, వీళ్ళు ముగ్గురు నిలబడితే ఏమవుతుంది? ఇంకా యుద్ధం అనేది అక్కడ కృష్ణ భగవానుడు ఉన్నా కూడా, కానీ కృష్ణుడి యొక్క సహాయం లేకపోతే ఏమవుతుంది? కాబట్టి ఈయన భీష్మదేవుడు కావాలనే ఇతన్ని అర్ధరథుడిగా ప్రకటించి అవమానించాడు. ఆ అవమానాన్ని భరించలేక కర్ణుడు తప్పుకున్నాడు. భీష్మదేవుడు లేని పక్షంలో నేను వచ్చి యుద్ధం చేస్తాను, అంతేగాని భీష్ముడు ఉన్నంత వరకు నేను యుద్ధంలోనికి ప్రవేశించను అని వాగ్దానం చేసేశారు. కాబట్టి ఇలాంటి సంఘటనని ధృతరాష్ట్రుడు వినడానికి ఇష్టపడతాడా? ఇష్టపడడు. ఎలా అయితే ఒక చెట్టు నుంచి విత్తనాలు పడతాయనుకోండి నేల మీద, అవి ఏమవుతాయి? మొలకెత్తుతాయి. అదే విత్తనాలు రాయి మీద పడితే ఏమవుతాయి? మొలకెత్తవు. ఎందుకంటే రాయి మీద పడితే మొలకెత్తవు, భూమి మీద పడితే ఎందుకు మొలకెత్తుతాయి? భూమికి ఆకర్షణ శక్తిన, భూమిలో ఆ శక్తి ఉంది. అదే రాయి మీద ఆ శక్తి ఉందా? భూమిలో ఎన్నో ఖనిజ లవణాలు ఉన్నాయి, ఆహారం అనేది అందుతుంది. కానీ రాయి మీద ఏమన్నా ఉంటుంది? రాయిలో ఏమన్నా ఉంటాయా? ఉండవు. కాబట్టి ఆ విత్తనాలు రాయి మీద పడితే మొలకెత్తవు. అలాగనే వీళ్ళందరికీ ఈ భగవద్గీత అనే విత్తనం అనేది మనసులోకి వెళ్ళిపోయింది, మొలకెత్తింది. అదే విత్తనము ధృతరాష్ట్రుడి యొక్క మనసులోకి పోతే ఏమైంది? మొలకెత్తలేదు. అంటే ఆ విత్తనం మొలవలేదంటే అంత కఠినమైన పాషాణ హృదయం, అవునా కదండి? కాబట్టి మన హృదయం పాషాణ హృదయమా లేదా మన హృదయము భూమిలాగా సారవంతమైనదా అనేది మనం పరీక్షించుకోవాలి. అంటే భగవద్గీత మన మనసులోకి వెళ్ళలేదు అంటే దాని అర్థమేమి? మన మనసులో ఆ అమృతానికి తావు లేదు. ఎందుకంటే కఠినమైన హృదయం అయిపోయింది. ఎలా అంటే కఠినమైన హృదయం అయిపోతుంది? ఎప్పుడైతే ఈ దోష గుణాలు అనేటివి మన హృదయంలో ఉంటాయో, మన మనసులో ఉంటాయో, అప్పుడు మనకు మంచి మాటలు చేరవు, అవునా కదండి? కాబట్టి గీతోపదేశం అనేది మన హృదయంలోకి, మన మనసులోకి వెళ్ళాలంటే మన హృదయం ఎలా ఉండాలి? రాయిలాగా ఉండాలా? కఠినంగా? కాబట్టి మన మనసులో ఉండేటువంటి దోషాలు బయటికి పోతూ ఉండాలి. మన హృదయం అనేది సున్నితంగా ఉండాలి, ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి ధృతరాష్ట్రుడి యొక్క హృదయము పాషాణ హృదయం కాబట్టి అతనికి మంచి అనేది వెళ్ళలేదు. మరి శాంతి ఒప్పందం వెళ్ళినప్పుడు అప్పుడైనా ఆయనకు చెవిన పడిందా? అందరూ మంచి మాటలు చెప్పారు, అయ్యా యుద్ధం మంచిది కాదు, ఇది శ్రేయస్కరం కాదు, కాబట్టి ఏదో కొంత వాళ్ళకి ఇచ్చేసేయండి పాండవులకి అంటే కూడా అప్పుడు కూడా విననటువంటి కఠిన పాషాణ హృదయం ఎవరిది? ధృతరాష్ట్రుడిది, అవునా కదండి? అంతా ఎవరు చేపిస్తున్నారండి ఇక్కడ? ఎవరు చేపిస్తున్నారు? అంతా ధృతరాష్ట్రుడే. మన దగ్గర యాక్షన్ చేస్తారండి, ఆయన గుడ్డివాడుగా యాక్షన్ చేస్తారు. పైకి ఒక మాట చెప్తారు, లోపల దాన్నే ఏమంటారు? హిపోక్రసీ అంటారు ఇంగ్లీష్లో. అంటే పైకి ఒక విధంగా మాట్లాడతాము కానీ లోపల ఇంకొకటి చెడు అభిప్రాయం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి గీతోపదేశం అనేది ధృతరాష్ట్రుడి యొక్క హృదయంలోనికి వెళ్ళలేదు అని ఇక్కడ చెప్తున్నారు. అదే సంజయుడు విన్నారు. సంజయుడు ఎంత చక్కగా విన్నారండి.
గీతోపదేశం విన్న తర్వాత మన మనసుకి ఎలా ఉంది, గీతోపదేశం వినని వారికి వాళ్ళ యొక్క హృదయం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఆ వ్యత్యాసాన్ని చెప్పిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ 18.77-76 శ్లోకాలలో చెప్తున్నారు, సంజయుడు గీతను విన్న తర్వాత అతనికి ఏమని అనిపించింది. ఇప్పుడు మనం కూడా కొద్దో గొప్ప విన్నాము, కొద్దో గొప్ప అర్థం చేసుకున్నాము, మనకి ఏమని అనిపిస్తుంది మన హృదయంలో. భగవద్గీతని ఇన్ని రోజులు విన్నాము, మనకి ఏమనిపించింది. ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్పాలి. ఆ తర్వాత సంజయుడు ఏమన్నాడో వాళ్ళు చెప్తాం. స్వప్నమాతాజీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఏమనిపించింది గీత విన్న తర్వాత మీకు కలిగిన భావన ఏంటి? అంటే మీరు చాలా బాగా చెప్పారు, ఇవన్నీ కాదు, నేను అడగడం లేదు. మీకు గీత విన్న తర్వాత ఏమనిపించింది, ఏదైనా ఒక్క మాటలో. మీకేమనిపిస్తే అనిపించింది, పక్కన వాళ్ళని కాపీ కొట్టాల్సిన అవసరం లేదు మనకి. నెక్స్ట్ వెరీ గుడ్, వెరీ గుడ్. సో మన దేహం కాదు, మనం ఎవరము. వెరీ గుడ్. నెక్స్ట్ రత్నాక సూపర్ అదిరిచేస్తుంది ఇప్పుడు. ఏమనుకున్నారు మీరు బాధపడకండి, మీరు బాగా చెప్పేస్తారు నాకు తెలుసు, అందుకే వాళ్ళకి అవకాశం ఇచ్చాము. మీరు పారిపోకండి భయపడి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్లా కూడా చెప్పేయచ్చు, ఎవరి ముందైతే వాళ్ళు చెప్పేయచ్చు, ఆర్డరే అవసరం లేదు. మీకు ఏమనిపించింది శాంతమ్మ గారు? ఎవరికైనా కష్టం అనిపించిందా గీత విన్నప్పుడు? చాలా కష్టంగా ఉంది వినడానికి, మనకు అర్థం కాలేదు, చేదుగా ఉంది, పుల్లగా ఉంది, ఇవి కూడా చెప్పచ్చు. పుల్లగా ఉంది, చేదుగా ఉంది, లేదా పుల్లగా చేదుగా ఉంది, ఇవైనా కూడా చెప్పచ్చు ఆఖరికి. మీకేమనిపించిందమ్మా? ఒక్క వర్డ్, మీ అమృత పలుకుని. మీకేమనిపించింది? ఓకే, మీరు వచ్చారా? అప్పుడప్పుడు ఇప్పుడే వచ్చారా? ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మీరు ఓకే, నెక్స్ట్ ఒక్కొక్కరికి ఒక్క మాత్రమే, ఇప్పుడు టైం లేదు. మీరు లేదంటే ఎవరైనా టక్కగా చెప్పేయచ్చు, మీరే చెప్పాలి. మీరు విన్నారు బాగా, ఏమనిపించింది, బాగా లేదా బాగుందా, అదైనా చెప్పండి. వెరీ గుడ్, అంతే, నేను ఏం ఎక్కువ అడగట్లేదు. ఎట్లిందమ్మా మీకు? ఓకే, ఊరికి చెప్పకండి. లేదు, మీరు విన్నారు, సంతోషంగా చెప్తున్నారు, సంతోషమే. అబ్బా, వెరీ గుడ్. లాస్ట్లో అడగలేదు మిమ్మల్ని క్వశ్చన్. శుద్ధ భక్తురాలుగా ఉండాలనిపిస్తుందంట తనకి. నెక్స్ట్ మీరు, మీ స్మైల్ చాలా బాగుంది, చెప్పండి. ఏమనిపిస్తుంది, బాగుందా బాగలేదా, ఏదైనా సరే ఒక వర్డ్ త్వరగా. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. నెక్స్ట్ మీరే చెప్పాలి. నేను పిల్లల్లాగా లేపలేను, నేను స్కూల్లో కూడా లేపేదాన్ని పిల్లల్ని. నెక్స్ట్ మీరు వెనక్కి వెళ్ళిపోయారు. పదండి ముందుకు కానీ మీరు వెనక్కి వెళ్ళిపోయారా? బాగుందా? నెక్స్ట్ వెరీ గుడ్. వెనకాల మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అందరికీ రావాలి, మాకు కూడా రావాలి. ఓకే అమ్మ, మీరమ్మా. ఓకే, నెక్స్ట్ ఇంకా సార్ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తే వాళ్ళు చాలా బాగా చెప్తారు. ఇప్పుడు ఫస్ట్ వెరీ గుడ్. మీరు వెరీ గుడ్. మీరండి ఏదో ఒకటి చెప్పండి. అవునండి, తను వింటున్నారు, నేను చూస్తున్నా తనని. అంటే ఇంతవరకు ఇన్ని రోజులు విన్నది, ఇప్పుడు విన్నది కాదు. బాగుందా బాగలేదా అదైనా చెప్పచ్చు, అంతే. అంతకు మించి మేము సార్ మీరు చెప్పాలి, అంతేనా? మీ నుంచి నేనేం అదేం ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఆలోచించుకోండి. మీరు వెనకాల మీరు చెప్పాలి. నేను
మీరు చెప్పండి. లేచిన అవసరం లేదు, అట్లే చెప్పండి. ఆయనకి నా మీద మమకారం ఎక్కువ, అందుకే ఆయన లేచి చెప్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. మీలో అనిపించిన పరివర్తన కూడా చెప్పవచ్చు. వెనకాల మీరు మిమ్మల్ని వదలండి, చెప్పండి. నెక్స్ట్ మీరు సరిపో మాట చెప్పండి. మీరే బాగుంది అంటే సరిపోతుందా? అంటే నేను ఎట్లా చెప్పినాను అని కాదు ఇక్కడ నేను అడగడము, మీకు దీంట్లో ఏమి నచ్చింది అనేది నేను అడుగుతున్నాను. మంచి నడవడిక, వెరీ వెరీ సరే, చాలా సంతోషం అండి, చాలా సంతోషము. ఇది నేను ఎలా చెప్పినానని కాదు ఇక్కడ. ఇప్పుడు ధృతరాష్ట్రుడి యొక్క మనసు ఎలా ఉందో బయట పెడుతున్నాము, సంజయుడి యొక్క మనసు ఎలా ఉందో బయట పెడుతున్నాం. ఇంతవరకు ఏం విన్నారు అనేది సంజయుడు అంటున్నారండి, రాజన్ సంస్మృత్య సంవాదం ఇమమద్భుతం కేశవార్జునయో పుణ్యం హృష్యామి చ ముహుర్ముహు రాజన్ హృష్యామి చ పునః. సంజయుడు విన్నారంటండి భగవద్గీతని. ఆయనకి ఎంత ఆనందం వేస్తుందంటే, ఆయన ఎప్పుడూ పొందనటువంటి పరమానందము, ఆయనకి ఎంత ఆనందం అంటే అతిహర్షం, అంత ఆనందం పెరిగిపోతూ ఉందంట. ఆయనలో ఉండేటువంటి బాధంతా బయటికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే భగవద్గీతను విన్నారో వాళ్ళకు ధైర్యం, సంతోషం అన్నీ కూడా లోపలికి వచ్చేసాయి. లోపల ఉన్నటువంటి ఆ భయము, ఆ కష్టము అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయంట. సంజయుడికి ఏడుస్తున్నాడంటే మనకి సంతోషంలో కలిగేటటువంటి ఆనందంతో ఆయనకి ఆనంద బాష్పాలు వచ్చేస్తున్నాయి. ఎంత ఆనందం కలుగుతుందండి. ఓ రాజన్ పునః వింటూనే ఇంకా ఆనందం వస్తుంది. ఎంతో అతి సంతోషంగా నేనున్నాను, నాకు బాధ అనేదే వెళ్ళిపోయింది, ఎంతో ఆనందం కలుగుతున్నది భగవద్గీత వింటుంటే అని ఎవరన్నారు? సంజయుడు అన్నారనమాట. ఎందుకు ఈ ఆనందం? చూడండి, ప్రతి ఒక్కరూ కూడా ఆనందం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక చిన్న చీమను తీసుకోండి. చీమ ఏం చేస్తుందండి? చక్కెర ఒక పార్టికల్, ఒక అణువు ఎక్కడుందో అక్కడికే వెళ్తుందా లేదండి? చిన్న చీమ దగ్గర నుంచి పెద్ద మనిషి వరకు, పెద్ద జంతువు వరకు ఎక్కడ ఆనందం ఉందో అక్కడికే వెళ్తారు. చిన్న చీమ నుంచి పెద్ద జంతువైనా పెద్ద మనిషి వరకు కూడా ఆనందం కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాము. కానీ ఆ ఆనందాన్ని ఎలా పొందాలో మనకు తెలియడం లేదు. మన లక్ష్యం ఏంటి? ఆనందం పొందడం మన లక్ష్యం, శాంతిని పొందడం మన లక్ష్యం. కానీ ఆ ఆనందాన్ని ఏమి చేస్తే పొందగలము, ఏ మార్గంలో వెళ్తే ఆనందాన్ని, శాశ్వత ఆనందాన్ని పొందగలము అనేది మనకు తెలియడం లేదు. మనమేమనుకుంటున్నాము? ఈ ప్రాపంచిక సుఖాల వైపు వెళితే ఆనందం దొరుకుతుంది, నాకు ధనం వస్తే ఆనందం దొరుకుతుంది, నాకు ఐశ్వర్యం వస్తే ఆనందం దొరుకుతుంది, నాకు మంచి పదవి వస్తే ఆనందం దొరుకుతుంది, నాకు ఉత్తమమైన అందమైన భార్య వస్తే, ఎంతో పెద్ద కట్నం తీసుకొని వస్తే ఆనందం కలుగుతుంది అని అనుకుంటున్నామా లేదండి? పెద్ద ఇల్లు కట్టుకుంటే ఆనందం దొరుకుతుంది అనుకుంటున్నామా? మరి ఆనందం దొరుకుతుందా? దొరుకుతుంది, కొంచెం దొరుకుతుంది. మరి ఆనందంని అనుభవించే లోపల ఆనందం ఏమవుతుంది? పారిపోతుంది. ఎందుకంటే మన కోరికలు పెరిగిపోతూ ఉన్నాయి, అవునా కదండి? ఈ భార్య బాగలేదా, ఇంకొక భార్య చూసుకుందాం. ఈ వస్తువు బాగలేదా, అప్పుడే చూడండి ఏం ఆశ్చర్యం అవుతున్నారో. అన్నామా లేదా? అప్పుడే ఇది కూడా సాధ్యం అవుతుందా? అక్కడ ధృతరాష్ట్రుడు కూడా వెళ్ళాడు కదండి రెండో పెళ్ళికి. అంత వయసులో కూడా వెళ్ళారు కదా ఆయన. నాకెవరు ఇస్తారు పిల్లని అన్నారు. ఒక మంచి అందగత్తెను పెళ్లి చేసుకున్నారు కదండి. మన చరిత్రలో ఉందండి, మీరేం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన యొక్క లక్ష్యం ఏంటో మనకు తెలియడం లేదు. ఏ విధంగా ఆనందాన్ని పొందాలో మనకు అర్థం కావడం లేదు. ఈ మహాసముద్రం అనేటువంటి భవసాగరంలో పడిపోయాము. ఒక మహాసముద్రంలో ఒక పడవ ఉందనుకోండి, ఆ పడవ ఎలా వెళ్ళాలో దానికి తెలియాలి, అవునా కదండి? సముద్రంలో ఏ వైపు వెళ్తాము? ఉత్తరము, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, దాని యొక్క దిశ తెలియకపోతే ఏ దిశలో వెళ్ళాలి పడవ? తెలియదు కదండి. ఆ దిశ తెలియాలంటే దానికి ఒక కంపాస్ లేదా దిక్సూచి అనేది కావాలి.
సముద్రంలో వెళ్ళాలంటే. అంతేగాని ఆ పడవ ఎంత స్పీడ్గా వెళ్ళిందా అనేది ముఖ్యం కాదు, ఏ దిక్కున వెళితే బయటకి పడతాము అనే ఆ దిశా మార్గం అనేది తెలియాలి కదా. అలాగే మనం కూడా పుట్టేశాము, జన్మ తీసుకున్నాము, కానీ ఎటువైపు పోవాలో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదు, ఎటువైపు వెళ్తున్నామో తెలియదు, ఏమి చేస్తున్నామో తెలియదు. కానీ మనం అనుకోవడం ఆనందం కావాలి అనేది మనం చేస్తూ ఉన్నాము. ఈ విధంగా ఆనందాన్ని పొందలేక పోతూ ఉన్నాము అని ఇక్కడ చెప్తున్నారు. ఈ ఆనందం పొందే దిశలో మనము ఈ వ్యవహారాల్లో పడిపోతున్నాం. ఎంతసేపు తినడము, పడుకోవడము, సంపాదించుకోవడము, ఇవే మనము చేసుకుంటూ ఉన్నాము. ఎలా చేసుకుంటున్నామంటే ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యమేత పశుభీ నరాణం ధర్మోహితేశో అధికో విశేషో ధర్మేనహీన పశుభీ సమాన. జంతువులైనా మనుషులైనా ఏం చేస్తున్నాం మనము? ఆహారము తింటున్నాము, నిద్రపోతున్నాము, సంతానోత్పత్తి చేసుకుంటున్నాము, మనల్ని మనము రక్షించుకున్నాము. ఈ 4 పనులే అండి మనం చేస్తూ ఉంటాం. ఈ 4 పనులకు మించి ఏదైనా వేరే పని చేస్తున్నామా? మరి జంతువులు అవే చేస్తున్నాయి, మనము అవే చేస్తున్నాము. దేనికి? జంతువులంటే వాటికి తెలివి లేదండి పాపం. మరి మనకు ఉన్న తెలివి ఉంది అని ఒప్పుకున్నామా? కాబట్టి జ్ఞానానరాణం అధికో విశేషో జ్ఞానేన హీన పశుభి సమాన. సారీ టు సే దిస్ అని నేను చెప్పట్లేదు, అవునా కదండి. ఇక్కడ ఏమంటున్నారు? జ్ఞానం నరాణం అధికో విశేషో అనేస్తున్నారు. జ్ఞానం అనేది లేనివాడు ఇంకా చెప్పాలంటే పశువు కన్నా హీనమని చెప్తున్నారు. పుడతాము, ఏమీ తెలియకుండా జంతువులాగా వ్యవహారాలు చేసుకుంటూ పోయి కష్టాల్లో పడి మళ్ళీ ఇంకొక జన్మ, ఇంకొక జన్మ, ఇంకొక జన్మ, ప్రతి యోనిలోకి వెళ్తున్నాం. అది కప్ప, చీమ, పామ, ఎలుక, చేప, ఏది తెలియదు. అన్ని యోనుల్లోకి వెళ్ళిపోతున్నాము, జన్మిస్తున్నాము, మరణిస్తున్నాము, కష్టాలు పడుతున్నాము. ఇదే కదండి మనం చేస్తున్నది. ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి మనకి? 84 లక్షల జీవరాశులు. సరే, 84 లక్షల్లో నుంచి ఒకటి తీసేస్తే ఎన్ని వస్తాయి? 84 లక్షల్లో ఒక్కటి తీసేసామనుకోండి, ఒక్క నెంబర్ని తీసేసామనుకోండి, ఎన్ని వస్తాయి? 83,99,900. ఎంత బాగా లెక్కలు చెప్తున్నారండి. మీరు వెళ్ళిపోయారు, మేము లెక్క అడిగే ముందే. 84 లక్షల్లో ఒక్కటి తీసేస్తే ఎంత వస్తుంది అని ఇప్పుడు మేము చర్చించుకున్నాం. చాలా బాగా లెక్కేసేసాం ఇక్కడ. కాబట్టి 83,99,999 మంది అన్ని జీవరాశులకి మాట్లాడే గుణం లేదు. మరి ఉన్న ఏకైక ఆలోచన ఉన్న ఆ యుక్త శక్తి ఉన్న సామర్థ్యం ఉన్నటువంటి ఏకైక ప్రాణి ఎవరా అంటే మనిషి. అబ్బా, ఎంత బాగా అర్థమైందండి ఈ విషయం మాత్రం, అవునా కదండి. 84 లక్షల జీవరాశులు సృష్టిలో ఉంటే అన్నిటికంటే గొప్ప ఎవరండి? మనమే. మనిషి అంటే ఎవరండి ఇక్కడ? కదా, మనమే కదా. మరి మనం ఎందుకు వాటిలాగా ప్రవర్తిస్తున్నాం? కాబట్టి మనకు కావలసింది జ్ఞానం. అది ఏ జ్ఞానం కావాలి? ఆత్మజ్ఞానం కావాలి. ఎందుకంటే మనం ఆత్మ కావాలి కాబట్టి తెలుసుకోవాలి కదా మన ధర్మము. ఆ ధర్మాన్ని తప్పితే ఏమవుతుంది? జంతువుల కన్నా హీనమైనటువంటి దుస్థితి వస్తుందని నేను చెప్పట్లేదు, ఇక్కడే చెప్పేస్తున్నారనమాట. కాబట్టి ఇలానే జ్ఞానం లేకుండా మనం ఎంతసేపు విషయాల వైపు వెళ్ళి కోరికలను తీర్చుకోవడమే మన ధర్మం అనే వైపుగా మనం పయనించి ఏమవుతున్నాం? పునరపి జననం, పునరపి మరణం అయిందా? ఆ 2 మధ్యలో అయినాయా? ఇంకా రోగము, వృద్ధాప్యం, ఈ 4తో మనము సతమతం అవుతూనే ఉన్నాం. కింద లోకం పోతాం, మధ్యలోకంకి వస్తాము, పైలోకానికి పోతాం. పైలోకానికి కూడా వెళ్ళొచ్చండి. మనము పుణ్యం చేసామనుకోండి స్వర్గానికి వెళ్ళిపోవచ్చు, ఇంకా ఆ పై లోకాలు కూడా వెళ్ళొచ్చు. కానీ మళ్ళీ తిరిగి కింద పడాలి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తినోర్జున మా ఉపేతే కౌంతేయ పునర్జన్మన విద్యతే. అయ్యా, నువ్వు ఏ లోకానికి పోయినా కూడా కిందికి రావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు స్వర్గానికి వెళ్ళారనుకోండి, స్వర్గాధిపతి కూడా రాక్షసులతో యుద్ధం చేయాలి. నిన్ననే మనం చెప్పుకున్నాం, అవునా కదండి. నేను స్వర్గానికి వెళ్ళిపోతా, నేను అన్నీ కూడా అక్కడ అనుభవిస్తానంటే
అది కుదరదండి. ఇక్కడ ఇంద్రుడికే దిక్కు లేదు. ఆయన పదవి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందో ఆయనకే తెలియదు. కాబట్టి ఏం చేయాలి, అక్కడికి పోతే రాక్షసులతో యుద్ధం చేయాలి. మళ్ళీ ఆ పుణ్యం అయిపోతే క్షీణే పుణ్యం మధ్యలోకం విశంతి అన్నారు, మళ్ళీ కిందకి పడిపోతాం, మళ్ళీ ఆ దిక్కే అవుతుంది. కాబట్టి తిరిగి మనం ఏ లోకానికైతే తిరిగి రామో అటువంటి లోకానికి మనం వెళ్ళాలనే లక్ష్యాన్ని మనం కలిగి ఉండాలి. ఎక్కడైతే ఆ ప్రశాంతత దొరుకుతుందో, ఎక్కడైతే జన్మరాహిత్యం దొరుకుతుంది అంటే అది మానవ జన్మలోనే. ఇంకా మనం శాస్త్రాల్లోకి వెళ్తే సత్యలోకంలో వాళ్ళు కూడా కలియుగంలో జన్మిస్తారట. మేబీ మీరందరిలో ఎవరో ఉండొచ్చు, మనం కూడా ఉండొచ్చు, అంతే కదండి. సత్యలోకం వాళ్ళు కూడా, వాళ్ళు తిరిగి భగవద్ధామం వెళ్ళని వాళ్ళు కూడా కలియుగంలోనే జన్మించి వాళ్ళు తిరిగి భగవద్ధామానికి వెళ్ళేటటువంటి అవకాశాన్ని పొందుతున్నారట. ఎవరండి? సత్యలోకం వాళ్ళు. వాళ్ళకి చైర్స్ కావాలి, చైర్స్ కొత్తగా వచ్చారు. వెనకలో ఉండేవాళ్ళు హెల్ప్ చేయండి. సో కాబట్టి భగవద్గీత అనేది మనం ఒక్కరే వినడం కాదండి, ఇంకా అందరి దగ్గర వినిపించాలి మనం. కాబట్టి మనకి ఎంతమంది వీలైతే అంతమందిని మనం ఏం చేయాలి, పిలుచుకొని రావాలి. ఒక ప్రసాదం పెడతాము, మీరు ఎలా పిలుచుకొస్తారో మీ తెలివి మీదే ఆధారపడి ఉంటుంది. ఇంత భగవద్గీత నేర్చుకున్నాక మనకి ఎంత తెలివి పెరిగిందండి. ఇప్పుడు మీరు ఎల్ఐసి పాలసీ చూసారండి, ఒకరిని మనం చేరామనుకోండి మనకు కొంచెం డబ్బు వస్తుంది, వేరే వాళ్ళని నలుగురిని చేర్పించామనుకోండి ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది, అవునా కదండి. అలా దానికంటే 1000 కోట్ల రెట్ల ఫలితం మనకు వస్తుంది. కాబట్టి మనం వినాలి. ఒక్కరి దగ్గరైనా భగవద్గీత విన్నారనుకోండి, మీరు వినిపించారనుకోండి, మీరు సగం విన్నారు, వాళ్ళ దగ్గర సగం విన్నా కూడా మీరు భగవద్ధామం వెళ్ళిపోతారు. మీరు గ్యారంటీ ఇస్తారా మాతాజీ అంటే ఇస్తాం, అవునా కదా. కాబట్టి మనమే వినడం కాదు, ఎంతమంది వీలైతే మనకు తెలిసినటువంటి ఫ్రెండ్స్, మన నైబర్స్ అందరూ ఉంటారు కదండి, వాళ్ళందరినీ కూడా ప్రయత్నించండి తీసుకురావడానికి. అది మన మంచికి అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారండి, కాబట్టి ఈ లక్షల జీవరాశుల్లో అందరికంటే ఉత్తమమైనటువంటి అవకాశం మనకు ఉంది. ఇప్పుడు ఒక పిల్లిని తీసుకొచ్చామనుకోండి, ఒక పిల్లిని తీసుకొచ్చాము, దానికి చెప్తున్నాము అయ్యా అహింస పరమో ధర్మ అని ఒక సంవత్సరం పాటు చెప్పాము. దానికి ఏం చెప్పామండి, సంవత్సరం పాటు చెప్పాము. ఆ సంవత్సరం ముగిసిన తర్వాత దాన్ని వదిలేసామనుకోండి, ఎలక కనబడితే ఏం చేస్తుంది, మరి ఆ ఉపదేశం దానికి అందిందా అండి, అందిందా, అర్థమైందా ఉపదేశము? ఏమి ఉపదేశం? అహింస పరమో ధర్మ అంటే ఏమయ్యా, నువ్వు ఏ జీవిని హింసించకూడదయ్యా అని పిల్లికి చెప్పామనుకోండి, పిల్లికి అర్థమైపోతుందండి. ఒక సంవత్సరం పాటు చెప్తే వెంటనే ఎలకొస్తే ఏం చేస్తుంది, అది ఏం చేస్తుంది, ఎంత బాగా చెప్తున్నారు చూడండి. అదే సూచనని మనిషికి చెప్పామనుకోండి, ఒక సంవత్సరం పాటు మార్పు వస్తుందా? కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, ఆ జ్ఞాన సముపార్జన చేసుకోవాల్సినటువంటి అవకాశం ఒక్కరికే ఉంది, అదే మనిషి జన్మ. ఇప్పుడు అర్థమైంది కదండి ఎంత ఉత్కృష్టమైనది, ఎంత అమూల్యమైనది మనిషి జన్మ. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, మనం ఇక్కడికి రాకముందు సినిమాకి వెళ్ళిపోవడం, షికారుకి వెళ్ళిపోవడం, షాపింగ్కి వెళ్ళిపోవడం, సీరియల్ చూసుకోవడం, హాయిగా తినడము, పడుకోవడము, తెల్లవారి, అంతే కదండి, తినడం తెల్లవారి, అంతే కదా. కానీ దానికి మనకి ఏం తేడా లేదు కదండి. కాబట్టి మనం ఇక్కడే ఈ లోకాల్లోనే మనము తిరుగుతూ కష్టాలు పడుతూ అన్ని గర్భాల్లోకి మనం వెళ్ళిపోయి కష్టాలు పడుతూ ఉన్నాము అంటున్నారు. సరే, మనం అనుకుంటున్నాము ఈ గృహంలో హాయిగా మనం చక్కగా నివసిస్తున్నాము, చాలా అందమైన ఇళ్ళన్నీ కట్టుకున్నాం, భవనాలు కట్టుకున్నాం, అపార్ట్మెంట్లు కట్టుకున్నాం, చాలా బాగున్నామండి, మాకంతా బాగుంది, అప్పుడప్పుడు భగవద్గీత వింటాం అని అనుకుంటున్నాం. కానీ ఈ గృహం అనేది, జ్ఞానం అనేది తెలియకపోతే అదే కారాగృహం. గృహానికి వ్యతిరేకం ఏంటి, కారాగృహం. కారాగృహం అంటే ఏంటండి, జైల్లో ఏం చేస్తారండి, జైల్లో మన జీవితం ఎలా ఉంటుంది, జైల్లో ఉన్న వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళు ఏమిస్తే అది తీసుకోవాలి, స్వేచ్ఛ అనేది ఉండదు, చాలా దుర్భరంగా జీవితం ఉంటుంది. అలాగే మనము కూడా ఈ జ్ఞానాన్ని సముపార్జించకపోతే మన యొక్క జీవితం కూడా కారాగృహం అయిపోతుంది అన్నారు. కాబట్టి గృహాన్ని భవనము అంటారు. భవనము అనే పదంలో భా
అక్షరం అంటే భక్తి, భక్తి జ్ఞానము, పరమాత్మ జ్ఞానము. ఆ బా అనే అక్షరం లేకపోతే వనము, భవనము, బా తీసేయండి. ఎంత బాగా వచ్చింది మా వాళ్ళకి తెలుగు, చక్కగా వచ్చింది, నాకనే చక్కగా వచ్చింది. కాబట్టి వనము అంటారు. బా అనే భక్తి అనేటువంటి అక్షరం మన జీవితంలో లేకపోతే మన ఇల్లు ఏమవుతుంది? వనము. మరి వనంలో ఎవరుంటారండి? క్రూరముగాలు ఉంటాయి. ఒకడెవరు అంటే ఈ మధ్య రీసెంట్గా జూలోకి వెళ్ళాడనమాట. జూలో వెళ్ళి అక్కడ సింహం ఉంటే ఏం చేశాడు? తొడగొట్టాడట. సింహం ముందర అంతకుముందు జరిగిన సంఘటనే. సింహం దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవాలని వెళ్ళాడట. ఒకతను తొడగొట్టాడట. అదేం చేసింది? పట్టుకొని, దాని స్వభావం అదే కదా. ఇంకో విషయం అండి, జంతువులకు ఎటువంటి కర్మ ఫలితం అనేది ఉండదు. వాటి యొక్క కర్మాచరణ ఎలా ఉందంటే అలానే ఉంటుంది. కానీ మనం తప్పు చేస్తేనే మనకు కర్మ ఫలితం అనేది అంటుతుంది. కానీ ఏ జీవరాశికి ఇంతకుముందు వరకు మనం చెప్పుకున్నాము, మనము తప్ప మిగతా అన్ని జీవులకు ఇటువంటి అవకాశం లేదు. కానీ ఈ అన్ని జీవరాశులు ఏ పని చేసినా కూడా వాటికి కర్మ ఫలితము అంటే ఇది ఏది మంచి ఆప్షన్ అంటారు? జంతువులుగా ఉండడమా లేదా మనిషిగా ఉండడమా? జంతువులుగా ఉండి ఏ తప్పైనా చేయించండి, దానికి కర్మ ఫలితం ఏం లేదు, పాపము పుణ్యము అనేది లేదు. కానీ మనిషికి మనిషి మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, చెడు పని చేస్తే పాపం వస్తుంది. పాపం అనేది కష్టాల రూపంలో వస్తుంది, పుణ్యం అనేది సుఖాల రూపంలో వస్తుంది. అవునా కదండి? కాబట్టి మనము మన భవనంలో మనకి ఏముండాలి? భా అనే అక్షరము, భక్తి అనే జ్ఞానము మనము సంపాదించాలి. కాబట్టి మానవ శరీరం ఇచ్చింది ఈ జ్ఞాన సముపార్జన కోసమే, మన సంతోషం కోసమే అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి కృష్ణుడు 18 ఉపాయాలని ఈ భగవద్గీతలో మొత్తంలో 18 ఉపాయాలని చెప్పేస్తూ ఉన్నారు అని ఇక్కడ చెప్తూ ఉన్నారు అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడో భగవంతుడి నుంచి వేరైపోయాము. వేరయ్యి ఈ సముద్రంలో ఆయన తత్వం ఆయన చెప్తున్నారు. అవునా, అయిపోయిందా? ఒక కథ చెప్పేద్దాం, విడిచిపెట్టేద్దాం. సరే, ఇది ఎలా అంటే మనం ఎప్పుడో భగవంతుని దగ్గర నుంచి వేరైపోయాము. ఎలా అంటే ఒక సముద్రం తీసుకోండి, సముద్రం ఉంటుంది. ఆ సముద్రంలో నుంచి ఒక నీటి చుక్కను తీసుకుని బయట వేస్తామనుకోండి, ఏమవుతుంది? ఎండిపోతుంది, ఆవిరైపోతుంది, దాని జీవితము ఇంకా నశించినట్లే. అలాగే మనం కూడా భగవంతుణ్ణి వదిలి బయటికి వచ్చినప్పుడు, ఈ శరీరాన్ని ధరించినప్పుడు, ఈ శరీరం, ఇంద్రియాలు, బుద్ధి, మనసు అన్నీ ప్రత్యేకంగా ఇప్పుడు మనకు వచ్చేసాయి. కాబట్టి వీటి వల్లనే మనకు కష్టం అనేది ఉంది. కాబట్టి మనకు కావాల్సిందంటే ఏంటి? సత్కర్మాచరణ. మనం చేసేటువంటి పనే మనల్ని భగవంతుని దగ్గరికి తీసుకెళ్తుంది. మనం చేసే పనే మనల్ని నరకానికి తీసుకుని వెళ్తుంది. కాబట్టి అన్నిటికీ కారణం ఏంటి? మనం చేసేటటువంటి కర్మనే. కాబట్టి ఆ కర్మను ఏం చేయాలి? మనము ఏ విధంగా చేస్తే అది యోగం అవుతుంది అనేది మనం నేర్చుకోవాలి. కర్మ ఎప్పుడూ కూడా పుణ్యమో లేదా పాపాన్నో తీసుకొస్తుంది. కానీ దానికి యోగం అనే పదాన్ని కలిపితే కర్మయోగం అయిపోతుంది. ఆ కర్మయోగానికి ఎటువంటి పాపము పుణ్యము అనేది లేదు, ప్లస్ లేదు మైనస్ లేదు, మీకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, అలాగే నష్టము అప్పు కూడా లేదు. ఇది సేఫ్టీ కదండి. కాబట్టి ఇక్కడ చెప్తున్నారండి, భగవంతుడి నుంచి మనం వేరైపోయాం కాబట్టి తిరిగి ఆ భగవద్ధామాన్ని పొందడానికి మనకు కావలసింది జ్ఞానము, ఆత్మ జ్ఞానము, పరమాత్మ జ్ఞానాన్ని పొందగలిగినటువంటి అవకాశము ఈ శరీరం వల్లే అవుతుంది. అర్థమైంది కదండి? ఈ శరీరం వల్లనే ఇది సాధ్యం అవుతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఒక కథ చెప్తాను, ఎందుకు మనం కర్మని చేయాలి. కర్మను మామూలు కర్మను చేస్తే ఏమవుతుంది, లేదా యోగంతో చేస్తే ఏమవుతుంది అని ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తున్నారు. మీకు చాలా సంతోషమైనటువంటి ఫన్నీ స్టోరీ ఇది. ఒకసారి భోజరాజు అనే ఆయన ఉండేవారు. ఆయన దగ్గర కాళిదాసు ఉండేవారు. కాళిదాసు గురించి తెలుసు కదండి. కాళిదాసుకి ఈయన చాలా మంచి కవి, చాలా మంచి జ్ఞాని. ఆయన సత్కర్మలను ఆచరించేవాడు. ఈయన మంత్రిగా ఉండేవాడు అనమాట భోజరాజుకి. భోజరాజుకి అన్నీ బాగున్నాయి, కాకపోతే ఒక చెడు అలవాటు ఉందండి. అదేంటి అంటే జూదం ఆడడం. జూదం అంటే ఏంటండి? పాచికలాడడం, అంటే డబ్బులు పెట్టి ఆడడం. అవునా కదండి? డబ్బులు పెట్టి, ఇప్పుడు యుధిష్ఠిర మహారాజు కూడా అలాగే అయింది కదండి. ధర్మరాజు కూడా జూదం ఆడే అన్నీ పోగొట్టుకున్నారు కదా. అలాగే భోజరాజు కూడా ఇటువంటి ఒక చెడ్డ అలవాటు ఉండేదన్నమాట.
సో ఇప్పుడు కాళిదాసు ఎప్పుడు కూడా చెప్పాలని ప్రయత్నిస్తే రాజు కదండి, రాజుకు చెప్పేటటువంటి అంత ధైర్యము అంత శక్తి మనకు ఉండదు కదా. కాళిదాసు ఏం చెప్పారంటే ఈయన చెప్తే ఈయన అహం దెబ్బతింటుందని ఒక వ్యూహం పన్నాడు అనమాట. ఒకసారి ఆయన సన్యాసి వేషం వేసుకున్నారు. ఆయన ఏమంటారు, చికెన్ సెంటరా మటన్ సెంటరా ఏమంటారండి, ఆ కొట్టుకు వెళ్ళాడు, సన్యాసి వేషం వేసుకున్నాడు. ఇక రాజు గుర్రంలో బయటికి వచ్చాడు. ఎప్పుడైతే రాజు గుర్రంలో నుంచి బయటకు వచ్చి అక్కడికి వెళ్ళి ఈ జూద ఆటను ఆడాలనుకున్నాడో, జూద క్రీడని ఈయనకు తెలిసిపోయి ముందుగానే సన్యాసి వేషాన్ని వేసి ఆ కొట్టు దగ్గర ఆ మాంసాన్ని కొంటూ ఉన్నట్లు యాక్షన్ చేశాడనమాట. అర్థమవుతుంది కదండి. ఎప్పుడైతే రాజు గుర్రం మీద వచ్చాడో ఇతన్ని చూశాడు. ఏమని చూశాడు, ఒక సన్యాసి మాంసాన్ని కొంటున్నాడు. ఈ దృశ్యాన్ని ఎవరు చూశారు, భోజరాజు చూశాడు. ఆయనకి ఎంత బాధ వేసిందంటే, ఎంతో ఆశ్చర్యం వేసి, ఇదేంటండి మన దేశంలో పుట్టి మన దేశంలో ఉండేటువంటి సన్యాసులు మాంసాన్ని తీసుకుంటున్నారా, మాంసభక్షణ చేస్తున్నారా అని ఆయనకి చాలా బాధ వేసేసింది. అయ్యా ఎవరు కనుక్కోండి అన్నారు. అయ్యా సన్యాసి ఇలా రా, నీకు ఇదేమైనా న్యాయంగా ఉందయ్యా, నువ్వు సన్యాసి వండుకొని సాధువు వండుకొని మాంసాన్ని కొంటావా, మాంసాన్ని తింటావా అని అడిగారు. ఇది తప్పు కదండి, మీకు శాస్త్రం దృష్టిలో ఇది చాలా నీచమైన పని కదా అన్నారు. అయ్యా నేను ఎప్పుడూ తినను, కాకపోతే ఎప్పుడైనా మందు తాగుతాను చూడండి, అప్పుడు మందు తాగేటప్పుడు నంచుకునే మాత్రమే తింటాను. అంటే నువ్వు మందు కూడా తాగుతావా? అయ్యా ఎప్పుడు తాగడండి, మందు ఎప్పుడు కూడా విక్రయించరు. అప్పుడప్పుడు ఎప్పుడైతే ఆడవాళ్ళ దగ్గరికి పోతానో అప్పుడు మాత్రమే తీసుకుంటాను, మిగతా టైంలో నేను తీసుకోను. అయ్యో అయింది కదండి, మళ్ళీ ఏంటి. సో ఎప్పుడైతే ఈ ఆడవాళ్ళ దగ్గరికి వెళ్తానో అప్పుడు మాత్రమే కొంచెం పుచ్చుకుంటాను. అది రాత్రిలో మాత్రమే, పగలు తీసుకోను. పగలంతా నేను చాలా బాగా పతివ్రతలాగా ఉంటాను అన్నారు. అంటే నీకు ఆ అలవాటు కూడా ఉందా? అయ్యా నాకు లేదండి. మరి ఆ ఆడవాళ్ళని మీరు ఎలా పోషిస్తున్నారు? మీ దగ్గర డబ్బులు ఏముండవు కదా, సన్యాసి అంటే ఎలా ఉంటాయండి డబ్బులు? ఏం లేదండి, నేను పగలంతా జూదం ఆడతాను, పగలంతా జూదం ఆడి డబ్బులు సంపాదిస్తాను, ఆడవాళ్ళకి ఇస్తాను, అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా సేవిస్తాను, మందు ఇవన్నీ కూడా సేవిస్తాను. మిగతా టైంలో నేను చాలా మంచివాడినండి, నాకంటే మించిన మంచి ఆ పతివ్రత లక్షణాలు ఎవరికి లేవు, ఆడవాళ్ళకు కూడా లేవు అని చెప్పారనమాట. ఇంకా ఏం చెప్తాడండి, అయ్యా జూదం మాను అనేటువంటి అర్హత రాజుకుందా? ఎందుకంటే రాజు జూదపరుడు అనమాట. ఇంకా ఆయనకు ఆడకపోతే రాజ్యం పోయినా పర్వాలేదు, జూదం ఆడేయాలి. అవునా కదండి. ఇంకేం చెప్తాడండి రాజు? దీనికన్నిటికీ కారణము జూదం ఆడటమే. మరి జూదాన్ని మార్పిస్తాడా? మాన్పించాలంటే ఈయన మొత్తం చేయాలి కదండి. ఈయన మానేసి ఇతరులకు చెప్పాలి. కానీ ఈయన మానకుండా ఈయన జూదమని, అయ్యా నువ్వు జూదం ఆపేయంటే ఎవరైనా వింటారా? సరే ఈ రథాన్ని వెనక్కి తిప్పండి అన్నాడు భోజరాజు. ఇంకా రథాన్ని వెనక్కి తిప్పి శుభ్రంగా మంచిగా రాజ్యానికి వెళ్ళిపోయి కూర్చున్నారు. ఇప్పుడు ఈయన ఆ సన్యాసి రస్సిని పక్కన పెట్టేసి ఎవరు కాళిదాసు వెళ్ళారు. అప్పుడు రాజు ఎంతో గర్వంగా, అయ్యా నీకు ఒక పెద్ద విశేషం తెలుసా, నేను జూదాన్ని మానేశాను, నేను గర్వంగా చెప్తున్నాను. ఈరోజు అందరూ కూడా రాజ్యంలో అందరికీ కూడా బోనస్లు ఇచ్చేయండి, చీరలు, డ్రెస్సులు, పలహారాలు అన్నీ పంచండి, ఎందుకంటే ఒక చెడ్డ పనిని నేను మానేశాను అని చెప్పారు. దీనికి కారణం ఎవరో తెలుసా? ఒక మహా సాధు పుంగవుడు, ఒక సాధు మంచి ఋషి. నాకు ఎంత ఆయన ఉపకారం చేశారండి అంటే, అయ్యో ఆయన ఎవరో కాదయ్యా నేనే. నీవా? చూడండి కావాలంటే మళ్ళీ సన్యాసి డ్రెస్ వేసుకొని చూపిస్తాను అని మళ్ళీ సన్యాసి డ్రెస్ని వేసుకొని చూపించాడనమాట. అయ్యో ఇంత నాటకం ఆడవలసి వచ్చిందా నీకు? అంతే కదండి, మా లాంటి వాళ్ళు చెప్తే మీరు ఎలా వింటారని మీరు కూడా అంతే కదండి, నేను అడుక్కోవాలి కదండి భగవద్గీత వినాలని. అలా మా లాంటి వాళ్ళు అడుక్కుంటే ఏమి జరుగుతుంది అని చెప్పారు. ఈ వృత్తాంతంతో మనకేమర్థమైందండి? కాబట్టి మనం చేయవలసింది కర్మయోగం వల్ల మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా కర్మరాహిత్యం అనేది చేసుకోవచ్చని మనకు పై శ్లోకాల్లో చెప్పబోతారు. సో కాబట్టి ఈ చిన్న విషయాన్ని మనం ఈరోజు గుర్తుంచుకోవాలి.
గుర్తుంచుకొని రేపు కూడా తిరిగి నేను ప్రతిరోజు రావడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ క్లాసులు లేకపోతే నేను మనవి చేస్తాను. కాబట్టి ప్రతిరోజు కూడా మన భగవద్గీత వినడానికి 1 గంట మనము వెచ్చిద్దాము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జై. శ్రీమద్ భగవద్గీత కీ